ధనుస్సు రాశి వారు అనవసర ప్రయాణాలు చేయడము, తొందరపడి ఇతరులతో గొడవలు పడడము, పుణ్య కార్యాచరణ, మంచి కీర్తి, మంచి లాభం కూడా పొందే అవకాశం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు తొందరలో కాకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ప్రయాణం చేసినట్టయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క వాహనం నడిపే విషయంలో ఎవరిని కూడా నమ్మకుండా మీ జాగ్రత్తను మీరు ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు, మనశ్శాంతి లోపించడము, మానసిక బాధ, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, అదేవిధంగా ఏవైతే పనులు మీకు దగ్గర వరకు వస్తున్నాయో అటు పనులు కూడా కొద్దిపాటిగా ఆగే ఒక అవకాశం, ఆలస్యమయ్యే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఈ రాశివారు మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో శివుడికి కానివ్వండి, అదేవిధంగా ఆంజనేయ స్వామికి కానివ్వండి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు చూస్తారు. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. కొద్దిపాటిగా మానసిక ఆందోళన ఉన్నప్పటికి కూడా, మనశ్చింత ఉన్నప్పటికి కూడా, కుటుంబ సమస్యలు ఉన్నప్పటికి కూడా మరి కొద్దిపాటిగా మెరుగుపడి ముందుకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ప్రతి రంగంలో కూడా మీరు మీదంటూ ఒక ముద్రణ వేసుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు, అదేవిధంగా పుణ్య కార్యాచరణ, ధనలాభము, వస్తులాభము, వ్యవహార లాభము, దాంతోపాటుగా బంధుమిత్రుల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టాన్న భోజనం కూడా చేస్తారు. చూసుకున్నట్టయితే ఈ వారం ఈ యొక్క రాశివారికి చాలా అద్భుతంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశివారు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి.